So we are going to talking about the agents. Okay, so agents, okay, agents are nothing but internal background processing jobs anamata. Actually, without any human intervention, if you want to execute something, generally we'll go for the agents concept. Okay, Pegaloకి వచ్చేసరికి agents అనేది it's one of the most important topic. సో మాన్యువల్ గా కాకుండా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ లాజిక్స్, ఓకే, ఈమెయిల్స్ పంపించడం కానీ లేదా ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానివ్వండి, సో ఏమైనా వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్ జనరల్లీ విల్ యూజ్ ద ఏజెంట్స్. ఓకే, సో ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ ద ఇట్స్ ఏ ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ processing job which is executed in the back end. Okay, so it is going to be executed on the basis of periodic or recurring. Okay, periodic గానీ లేదా రికరింగ్ గానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే టైం బేస్డ్ అనమాట. మనము ఏదైతే స్కెడ్యూల్ చేస్తామో బ్యాక్గ్రౌండ్ లో మనము ప్రతి ఏజెంట్ కూడా స్కెడ్యూల్ చేసి పెడతాం. వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో ఈ ఏజెంట్ ఈ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది రికరింగ్ గా కావచ్చు లేదా పీరియాడిక్. రికరింగ్ అంటే మినిట్స్ వైజ్ అని ఇచ్చుకోవచ్చు మనం. ఎవ్రీ 5 minutes కానివ్వండి, లేదా ఎవ్రీ 10 minutes కానివ్వండి, లేదా 1 hour కానివ్వండి, లేదా డేలో 1 time, లేదా ఎవ్రీ వీక్ ఒకసారి. ఓకే, ఓన్లీ వీక్ డేస్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా వీకెండ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా మంత్లీ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇటువంటి టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఇస్తామో బేస్డ్ ఆన్ దట్ దిస్ రూల్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఓకే, ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే స్కెడ్యూల్ ఇస్తామో దాని ప్రకారంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ ఏజెంట్స్ జనరల్లీ దీస్ ఏజెంట్స్ కెన్ బి యూజ్డ్ టు అప్డేట్ ద ఎనీ వర్క్ ఆబ్జెక్ట్స్. ఏమైనా అప్డేట్ చేయాలన్నా లేదా వర్క్ ఆబ్జెక్ట్ ని వేరే ఎవరికైనా అసైన్ చేయాలన్నా బ్యాక్గ్రౌండ్ లోనే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. According to the rules in the application, it is going to be update the assignments or routing the assignments అన్నమాట. మనం ఏదైతే లాజిక్ ఇస్తామో దాని ప్రకారంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్డేట్ ద కేసెస్. బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా వర్క్ ఆబ్జెక్ట్స్ అప్డేట్ చేయాలన్నా we can use this. ఓకే, దెన్ ఏజెంట్ కెన్ బి యూజ్డ్ టు సెండ్ ద ఈమెయిల్ నోటిఫికేషన్స్. ఈమెయిల్స్ పంపించడాలన్నా కానీ, లేదా ఏమైనా కరస్పాండెన్స్ అంటే ఏమైనా ఫ్యాక్సెస్ లేదా ఏమైనా లెటర్స్ పంపించాలన్నా కానీ, ఏదైనా పీడిఎఫ్ ఫైల్ పంపించాలన్నా కానీ we can use this agents concept. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ సెట్ ఆఫ్ రిపోర్ట్స్ ఫర్ ఎవ్రీ 15 days. 15 రోజులకు ఒకసారి ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేయాలనుకో. సో మాన్యువల్ గా వెళ్ళి ఏది చేయం కదా. మాన్యువల్ గా 15 రోజులకి ఎవరికి గుర్తుంటది ఎగ్జాక్ట్ గా 15th డే మనం రన్ చేయాలని చెప్పేసి. సో అటువంటి టైప్ ఆఫ్ సినారియోస్ జనరల్లీ విల్ గో ఫర్ ది ఏజెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ మంత్ ఎండ్ లో కానివ్వండి, లేదా మంత్ ఫస్ట్ కానీ సెకండ్ కానివ్వండి, మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆటోమేటిక్ అవే జనరేట్ అయ్యి వస్తాయి. సో అవి ఎవరో వాళ్ళ సిస్టమ్ లోకి వెళ్ళేసి జనరేట్ రిపోర్ట్ అని కొట్టి సెండ్ రిపోర్ట్ అని కొట్టరు. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ద్వారానే ఏజెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏజెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక యాక్టివిటీని ట్రిగ్గర్ చేస్తాయి. ఆ యాక్టివిటీ లోపల ఏంటంటే మనం లాజిక్ రాస్తుంటాం. సో అండ్ సో టేబుల్ నుంచి సో అండ్ సో కస్టమర్ డేటా తీసుకొచ్చి దాన్ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి ఆ పీడిఎఫ్ ను వచ్చేసి ఈమెయిల్ కి అటాచ్ చేసి ఆ ఈమెయిల్ ని ఆ రెస్పెక్టివ్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ డేటాబేస్ లో ఏదైతే ఉందో ఆ పర్సన్ కి ఈమెయిల్ చేయి అని చెప్పేసి లాజిక్ మనం ఆ యాక్టివిటీలో రాస్తాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్ ద పర్టికులర్ యాక్టివిటీ. సో అది ఏజెంట్స్ యొక్క మెయిన్ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏజెంట్ అంటే జనరల్లీ వీ కెన్ సే ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్, జనరల్లీ విల్ గో ఫర్ ది ఏజెంట్స్ అన్నమాట. ఓకే, అయితే ఈ ఏజెంట్స్ లో కూడా వచ్చేసరికి మనకి 2 different types ఆఫ్ ఏజెంట్స్ మనం చెప్పుకోవచ్చు. ఏజెంట్స్ కూడా వచ్చేసరికి 2 different type ఆఫ్ ఏజెంట్స్ చెప్పుకోవచ్చు. సో వాటిలో వచ్చేసి మనకి లెగసీ ఏజెంట్స్, స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్. 2 అని ఎందుకన్నా అంటే లెగసీ ఏజెంట్స్ వీఆర్ నాట్ యూజింగ్ రైట్ నౌ. లెగసీ ఆర్ డిప్రికేటెడ్ ఏజెంట్స్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, సో ప్రీవియస్ లైక్ పెగా 6 కంటే ముందు కూడా వీ హ్యావ్ 3 ఏజెంట్స్ ఉన్నాయి. 3 types ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి లెగసీ అండ్ స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్. 3 different types ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక ఏజెంట్ మనం క్రియేట్ చేస్తున్నామంటే ఆ ఏజెంట్ టైప్ వచ్చేసి వీ హ్యావ్ టు ప్రొవైడ్. సో అయితే ఈ లెగసీ ఏజెంట్స్ ఏం చేశారంటే పెగా 6 నుంచి డిప్రికేట్ చేశారంటే పెగా 6 వర్షన్ నుంచి వీ డోంట్ హ్యావ్ ద లెగసీ ఏజెంట్స్. సో ఫ్రమ్ 6 onwards వీ హ్యావ్ స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్. సో 6 to 7 స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్ ఉన్నాయి. పెగా 8 లోకి వచ్చేసరికి వీటిని కూడా డిప్రికేట్ చేసేసి న్యూ వర్షన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. వీ విల్ డిస్కస్ దోస్. ఓకే, ఇవి పెగా 7, 8 ఒకవేళ మీరు కానీ 7, 8 వర్షన్స్ మీద వర్క్ చేసేటైతే దీస్ ఆర్ రిక్వైర్డ్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఏజెంట్ అండ్ వాట్ ఈస్ ద అడ్వాన్స్డ్ ఏజెంట్, హౌ వీఆర్ గోయింగ్ టు బి
work on those agents. Okay, so once we are done with this, we'll see the latest agents in అంటే రీసెంట్ వర్షన్ లో పెగా 8 వర్షన్ లో నుంచి పెగా ఈ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా చేంజ్ modified into different rules అన్నమాట. Okay, so before we are going to that, let us see what is standard agent, what is the advanced agent. So standard agent ఏం చేస్తుంది అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే, స్టాండర్డ్ ఏజెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టాండర్డ్ ఏజెంట్స్ ఏం చేస్తుంది అంటే క్యూయింగ్ చేస్తుంది. క్యూయింగ్ ఫస్ట్ క్యూ అంటే ఏదైనా ఒక వర్క్ అని ఏదైనా ఒక వర్క్ ఐటమ్ తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే క్యూ చేస్తాము. క్యూ చేసేసి వదిలేస్తాం. వదిలేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అది లేటర్ ఎప్పుడో దానికే అది వేరే సిస్టమ్ ప్రాసెస్ చేసుకుంటుంది. క్యూ ఐటమ్స్ అన్ని క్యూ చేసి వదులుతాం అనమాట. అప్లికేషన్ కి క్యూ చేసి ఇస్తున్నాం. ఓకే, మనకి సిస్టమ్ లో వచ్చేసి సిస్టమ్ క్యూస్ అని చెప్పేసి ఒక డేటా టేబుల్ ఉంటుంది. ఓకే, PR_sys_q అని చెప్పేసి ఒక డేటా టేబుల్ ఉంటుంది. మనకి ఎట్లయితే వర్క్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయో, మనము ఏదైనా సరే వర్క్ ఐటమ్ క్యూ చేసామంటే ఆ టేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ టేబుల్కి వెళ్ళిన ఐటమ్స్ ని ప్రాసెస్ చేసే పని ఎవరిదంటే ఈ స్టాండర్డ్ ఏజెంట్స్ పని. స్టాండర్డ్ ఏజెంట్ పని ఏంటిది అంటే ఆ క్యూ అనే టేబుల్ ని బ్రౌజ్ చేసుకొని PR_sys_q అనే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని బ్రౌజ్ చేసుకొని, బ్రౌజ్ అంటే రికార్డ్స్ ని ఫెచ్ చేసి దాంట్లో ఏవైతే క్యూడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ క్యూడ్ ఐటమ్స్ ని ప్రాసెస్ చేయడం కోసం జనరల్ గా మనం వచ్చేసి స్టాండర్డ్ ఏజెంట్స్ వాడతాం. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఏజెంట్ ఎందుకయ్యా అంటే ఇక్కడ క్యూయింగ్ అనేది ఏముండదు, జస్ట్ డేటా టేబుల్కి వెళ్ళి డేటా తీసుకురా ప్రాసెస్. ఓకే, అది అడ్వాన్స్డ్ ఏజెంట్. నెక్స్ట్ క్యూయింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి స్టాండర్డ్ ఏజెంట్స్ లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ ఎక్సెప్షన్స్ వస్తే ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్డ్ బై పెగా ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినా ఏదైనా ఎర్రర్ వచ్చినా ఏం జరుగుతుంది అంటే పెగానే ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. అది ఎట్లాగంటే మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తాం. దాంట్లో మనం ఏదైతే నేను రూల్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తానో, ఓకే, ఎన్ని అటెంప్ట్స్ జరగాలి, ఎన్ని సార్లు రీట్రై చేస్తుంది అనమాట. ఒకసారి ఫెయిల్ అయింది అనుకో క్యూ ఐటమ్ ప్రాసెస్ అవ్వకుండా మళ్ళీ క్యూ చేస్తుంది. సో ఆ విధంగా ఎన్ని సార్లు జరగాలి ఏంటిది అనేది మనం చెప్పాల్సి సిస్టమ్ ఎన్ని సార్లు చేయని చెప్తాం అంతే. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. అదే విధంగా ఒకవేళ అడ్వాన్స్డ్ ఏజెంట్ లో కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ ఎక్సెప్షన్స్ కానీ వచ్చినట్లయితే మనము వాటిని మాన్యువల్ గా హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, లేదు మనం వాటిని మళ్ళీ రీక్యూ చేయాలి అనుకుంటే, రీప్రాసెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ దానికి సపరేట్ గా లాజిక్ రాయాలి. అది మనం మాన్యువల్ గా హ్యాండిల్ చేసుకోవాలి ఎక్కడ అడ్వాన్స్డ్ ఏజెంట్ లో. స్టాండర్డ్ ఏజెంట్ లోకి వచ్చేసరికి సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, అండ్ లాకింగ్ ఏదైతే లాకింగ్ ఎప్పుడైతే మనం ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నామో అంటే వీ నీడ్ టు బి గుడ్ విత్ ద లాకింగ్ సైడ్. ఈ లాకింగ్ ఎట్లాగా ఏంటిదంటే స్టాండర్డ్ ఏజెంట్స్ లోకి వచ్చేసరికి సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ద లాకింగ్ ఇష్యూస్. అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్ లోకి వచ్చేసరికి లాకింగ్ వచ్చేసి విచ్ నీడ్స్ టు బి హ్యాండిల్ బై ది డెవలపర్ దానికి సపరేట్ గా లాజిక్ రాసుకోవాలి. ఒకవేళ లాక్ వచ్చింది, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఇదే టైంలో నేను ఇంకొక యూజరు వేరే డెవలపర్ సేమ్ టైం ట్రై చేసామనుకో, అడ్వాన్స్డ్ ఏజెంట్ అనుకో, అప్పుడు లాక్ ఇష్యూ వస్తుంది. అటువంటి సమయాల్లో వీ నీడ్ టు హ్యాండిల్ దట్ లాకింగ్ ఇష్యూస్. అవన్నీ అడ్వాన్స్డ్ ఏజెంట్ అయితే మనం మాన్యువల్ గా వేసుకోవాలి. స్టాండర్డ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సిస్టమ్ పెగా ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాండిల్ దట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఎక్కడ జనరల్ గా ఏ సినారియోస్ లో వాడతామంటే ఏవి స్టాండర్డ్ ఏజెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ సంథింగ్ ఇన్ ఏ కేస్, ఏదైనా కేస్ లెవెల్లో మనం ఏదైనా ఒక అప్డేట్ చేయాలన్నా, లేదా కేసుని ఒక షేప్ నుంచి ఇంకొక కేసుని మూవ్ చేయాలన్నా, అంటే ప్రాసెస్ మన ఫ్లోని ఫార్వర్డ్ కి మూవ్ చేయడం. ఓకే, అంటే ఒక షేప్ నుంచి ఇంకో షేప్ మూవ్ చేయడం బేస్డ్ ఆన్ సమ్ సినారియోస్, కండిషన్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇవన్నీ కూడా ఎక్కడ హ్యాండిల్ చేస్తామంటే స్టాండర్డ్ ఏజెంట్స్ లో మనం హ్యాండిల్ చేస్తాం. లేదా బ్యాక్గ్రౌండ్ జాబ్ లో ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేసి మిడ్ నైట్ ఏదైనా పెద్ద పెద్ద రిపోర్ట్స్ ఎక్సెల్ ఏదైనా కేసు ఓపెన్ చేసి ఆ కేసుని అప్డేట్ చేసుకొని మళ్ళీ దానికి రిపోర్ట్ జనరేట్ చేయడం, ఇటువంటి సినారియోస్ అన్నింటిలో కూడా స్టాండర్డ్ ఏజెంట్స్కి వెళ్తాం. అడ్వాన్స్డ్ ఏజెంట్లోకి వచ్చేసరికి జనరల్ గా మనం ఈమెయిల్స్, ఫ్యాక్స్లు, ఓకే, ఏమైనా స్మాల్ రిపోర్ట్స్ పంపించడం కోసంగా అడ్వాన్స్డ్ ఏజెంట్స్ వాడతాం. అండ్ స్టాండర్డ్ ఏజెంట్ వచ్చేసరికి మనకి యాక్సెస్ గ్రూప్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వర్క్ ఆబ్జెక్ట్ ని క్యూ చేస్తున్నాం అంటే ఆ క్యూ మీద ఆల్రెడీ ఒక లాక్ ఎక్వైర్ అయి ఉంటుంది. ఆ లాకే ఏజెంట్ తీసుకొని ప్రాసెస్ చేసేస్తుంది.
బట్ అడ్వాన్స్డ్ ఏజెంట్ లోకి వచ్చేసరికి యాక్సెస్ గ్రూప్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ మాన్యువల్లీ. మనం వచ్చి ఒక యాక్సెస్ గ్రూప్ ఇవ్వాలి. అంటే సిస్టమ్ రన్ అయ్యేటప్పుడు దానికి ఒక కంటెక్స్ట్ కావాలి కదా, నేను ఎక్కడ రన్ అవ్వాలి ఏంటిది అనేది. ఏజెంట్ కదా, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ జాబ్. మనం ఎవరైనా మాన్యువల్ గా చేసే పని అయితే హీ నోస్ ఆన్ విచ్ యాక్సెస్ గ్రూప్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూట్. ఎక్కడ ఏ సిస్టమ్ లోకి నేను లాగిన్ అవ్వాలి, ఏ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి ఏ అప్లికేషన్ లోకి వెళ్ళిపోయేసి ఏ రూల్ పిక్ చేసుకోవాలనేది హ్యూమన్ అయితే తెలుస్తుంది. బట్ సిస్టమ్ డోంట్ నో, రైట్? ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ సైడ్ ఎగ్జిక్యూషన్. బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆన్ విచ్ యాక్సెస్ గ్రూప్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూట్. అంటే యాక్సెస్ గ్రూప్ బేస్ చేసుకొని ఇట్ విల్ పిక్ ద అప్లికేషన్. ఆ అప్లికేషన్ లో ఉండే దట్ రెస్పెక్టివ్ రూల్ ఇట్ ఇస్ గోయింగ్ టు పిక్ అండ్ ప్రాసెస్ ద లాజిక్ వాట్ ఎవర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ agent. Okay, and then used in the multi-node system and not for the multi-node system. Standard agent వచ్చేసి multi-node systems కి వాడతాము. అడ్వాన్స్డ్ ఏజెంట్ వచ్చేసి సింగిల్ నోడ్ సిస్టమ్. అంటే మనం ప్రొడక్షన్ లోకి వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే, మన డెవలపర్ ఎన్విరాన్మెంట్ అయితే ఒక నోడ్ ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కానీ మనం ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మల్టిపుల్ నోడ్స్. సో మన నోడ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక సపరేట్ సర్వర్ అనమాట. ఓకే, ఒక అప్లికేషన్ నే మల్టిపుల్ సర్వర్స్ లో రన్ చేస్తారు. ఓకే, సో మల్టీ నోడ్ సిస్టమ్ లో ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ఏజెంట్స్ మనం పెట్టుకుంటాము. అదే విధంగా అడ్వాన్స్డ్ ఏజెంట్స్ వచ్చేసి సింగిల్ నోడ్స్ కి మనం పెట్టుకోవచ్చు. అట్లా మళ్ళీ ప్రొడక్షన్ లో అడ్వాన్స్డ్ ఏజెంట్ వాడరా, ఎందుకు వాడరు అంటే వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోకూడదు, వాడొచ్చు. బట్ మనం ఏదైతే ఇప్పుడు లాకింగ్ ఇష్యూస్, తర్వాత ఈ డీబీ కమిట్స్ అండ్ రోల్ బ్యాక్ ఇష్యూస్ ఇవన్నీ ఉండొచ్చు చూడండి, ఇవన్నీ కూడా సిస్టమ్ కెన్ హ్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఏజెంట్ అనుకో, ఏదైనా ఒకటి ఫెయిల్ అయింది అనుకో, ఏదైనా ఒక రికార్డ్ అప్డేట్ చేయడం ఫెయిల్ అయింది అనుకో, స్టాండర్డ్ ఏజెంట్ లో ఏం జరుగుతుంది, ఈ డీబీ కమిట్స్ అండ్ రోల్ బ్యాక్ ఆర్ టేకెన్ కేర్ బై పిఆర్పిసి. సో సిస్టమ్ కెన్ హ్యాండిల్ ఆటోమేటికల్లీ. ఒకవేళ ఏజెంట్ ఏదైనా అప్డేట్ చేస్తుంటే ఏదైనా ఫెయిల్ అయింది బట్ డీబీకి డేటా కమిట్ అయిందంటే దాన్ని పెగా ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ టు రోల్ బ్యాక్ ఇట్. బట్ ఒకవేళ మనం అడ్వాన్స్డ్ ఏజెంట్ ద్వారా చేసే పని అయితే, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, డీబీ కమిట్ జరిగితే దానికి రోల్ బ్యాక్ చేయడానికి మనం మాన్యువల్ గా లాజిక్ రాయాలి. సో దిస్ వన్ ఇస్ అడ్వాన్స్డ్ ఏజెంట్ ఈస్ ఎ రిస్క్, రైట్? సో ఎప్పుడైనా సరే మల్టీ నోడ్ మీద, అంటే జనరల్ గా ఇప్పుడు ఎట్లా అంటే మల్టీ నోడ్ అని ఎందుకంటున్నా అంటే, ఒకవేళ 10,000 రికార్డ్స్ మనం ప్రాసెస్ చేస్తున్నాం, 10,000 రికార్డ్స్ ని మనం ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయాలి. ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయాలంటే స్టాండర్డ్ ఏజెంట్కి వెళ్ళాలా, అడ్వాన్స్డ్ ఏజెంట్కి వెళ్ళాలా? ఫస్ట్ క్వశ్చన్. 10,000 రికార్డులు. సో 10,000 రికార్డులు ఒక నోడ్ మీద రన్ చేస్తే త్వరగా అయిపోతాయా, మల్టిపుల్ నోడ్స్ మీద రన్ చేస్తే త్వరగా అయిపోతాయా? సో మల్టిపుల్ నోడ్స్ మీద రన్ చేస్తే త్వరగా అవుతాయి. సో మల్టిపుల్ నోడ్స్ మీద రన్ చేసేటప్పుడు ఇష్యూ ఏం రావచ్చు, లాకింగ్ ఇష్యూ రావచ్చు, రైట్? లాకింగ్ ఇష్యూ రావచ్చు. ఎట్లా రావచ్చు అనుకుంటున్నాం, ఇప్పుడు 10,000 రికార్డ్స్ లో ఒకేసారి మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 5 నోట్స్ ఉన్నాయి అనుకో, లేదా 10 నోట్స్ ఉన్నాయి అనుకో. నోడ్ 1 అండ్ నోడ్ 2 ట్రైస్ టు యాక్సెస్ ద సేమ్ రికార్డ్. ఒకే రికార్డ్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమొస్తుంది, అక్కడ లాకింగ్ ఇష్యూ వస్తుంది. సో లాకింగ్ ఇష్యూ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ ఏజెంట్ లో ఏం చేయాలి, ఆ లాకింగ్ ఇష్యూ హూ నీడ్స్ టు హ్యాండిల్, మనం హ్యాండిల్ చేయాలి మాన్యువల్ గా, రైట్? అదే విధంగా అట్లా కాకుండా స్టాండర్డ్ ఏజెంట్ అయితే ఏం జరుగుతుంది, అది దానికే అదే హ్యాండిల్ చేసుకుంటుంది. సో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దట్స్ వాట్, ఏదైనా సరే లార్జర్ రికార్డ్స్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు జనరల్లీ వి విల్ గో విత్ ద స్టాండర్డ్ ఏజెంట్స్. సో విచ్ విల్ హెల్ప్ ఫర్ ది మల్టీ నోడ్ సిస్టమ్, మల్టీ నోడ్ సర్వర్స్, మల్టీ నోడ్ అప్లికేషన్స్. ఓకే, వన్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్వర్. ఒక సర్వర్కి వచ్చేసి ఒక నోడ్. ఇప్పుడు మన లోకల్ సిస్టమ్ కదా, మనం పిఆర్పిసి, మనం ఏదైతే లోకల్ హోస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్నామో, మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఒకటే సర్వర్ ఉంది. సో మనకి ఎన్ని నోడ్స్ ఉంటాయి, ఓన్లీ 1 నోడ్. ఓకేనా? మన అప్లికేషన్ మనం ఇప్పుడు పర్సనల్ ఎడిషన్ నుంచి ఒక నోడ్ మీద రన్ అవుతుంది. మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళేసరికి ప్రొడక్షన్ లోకి ఇట్లాగా మల్టీ నోడ్ మీద అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఇవి ఎవరు హ్యాండిల్ చేస్తారు ఏందనేది. ఓకే, మీ ఎవరైతే సర్వర్ సెటప్ చేస్తారో దే కెన్ హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆర్ వి గుడ్ విత్ స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్? సో జనరల్ గా స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్ వచ్చేసి, స్టాండర్డ్ ఏజెంట్స్ ఎందుకంటే మల్టీ నోడ్ సిస్టమ్ లో ఏదైనా ఒక రికార్డ్స్ ప్రాసెస్ చేయాలనుకుంటే స్టాండర్డ్ ఏజెంట్కి వెళ్తాము. స్టాండర్డ్ ఏజెంట్ లో
క్యూయింగ్ అనేది ఏక్యూఎం అంటే ఆటో క్యూ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఏదైనా ఒక రికార్డ్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్ గా మళ్ళీ రీక్యూ అవుతుంది. ఏదైనా లాక్ ఇష్యూస్ వచ్చినా ఇట్ విల్ హ్యాండిల్. బట్ అడ్వాన్స్డ్ ఏజెంట్ లోకి వచ్చేసరికి ఏదైనా ఒక రికార్డ్ ఫెయిల్ అయిందంటే ఆ ప్రాసెసింగ్ అంతా మనం మాన్యువల్ గా హ్యాండిల్ చేయాలి. సో విచ్ ఇస్ బెస్ట్ అంటే స్టాండర్డ్ ఏజెంట్ ఇస్ ద బెస్ట్ వెన్ కంపేరింగ్ విత్ దిస్ బోత్. సో ఆర్ వి గుడ్? క్లియరా? యా. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అందు గురించి కొంచెం క్లియర్ గా వినండి. ఓకే, నౌ సో హౌ విల్ యూ క్రియేట్ ద ఏజెంట్స్? ఓకే, ఏజెంట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము ఏంటిది అనేది ఒకసారి చూసినట్లయితే మనం ఏజెంట్స్ జనరల్లీ ఏజెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు సిస్ అడ్మిన్ కేటగిరీ. ఏజెంట్స్ ఆర్ జనరల్లీ బిలాంగ్స్ టు సిస్ అడ్మిన్ కేటగిరీ. ఇఫ్ యూ గో టు ద రికార్డ్స్ ఆర్ ఇక్కడ ఏజెంట్స్ వచ్చేసి ఏ క్లాస్ లో నుంచి మనం క్రియేట్ చేయము. ఒకసారి రికార్డ్స్ లోకి వెళ్ళామంటే రికార్డ్స్ లో నుంచి ఇక్కడ ఏజెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? సిస్ అడ్మిన్ కేటగిరీ. సో దీని మీద మీరు ఒకసారి రైట్ క్లిక్ చేశారంటే క్రియేట్ అండ్ దెన్ స్టార్టింగ్ లో ఉంటాయి ఏజెంట్స్. ఓకే, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఏజెంట్ నేమ్ ఇవ్వాలి. సో ఏజెంట్ నేమ్ మీరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే రూల్ సెట్ నేమే ఏజెంట్ నేమ్ ఇచ్చేసేయండి. Is there any other agents with this? Let me delete those. BYL once open. I'll delete it. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి ద రూల్ సెట్ నేమ్. మన రూల్ సెట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వండి. ఓకే, సో జస్ట్ BYL లోన్స్ అనేది మన రూల్ సెట్ నేమ్, సేమ్ అదే ఇచ్చాను. జస్ట్ క్రియేట్. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, దిస్ ఇస్ ద న్యూ ఫామ్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎనీ ఏజెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద న్యూ రూల్ ఫామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజెంట్ నేమ్, ఒక ఏజెంట్ నేమ్ ఇవ్వాలి అండ్ దెన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ నోడ్. మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ ఒకటి. మీకు ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసంగా మనం ఏం చేస్తామని చెప్పాను, మల్టీ నోడ్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని చెప్పాను. సో ఒక అప్లికేషన్ 6 నోడ్స్ మీద రన్ అవుతుందంటే అది మల్టీ నోడ్, అంటే డిఫరెంట్ నోడ్స్ మీద రన్ అవుతుంది. అయితే వీటిని ఉపయోగించి అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎట్లా పెరుగుతుందయ్యా అంటే ఎలా దాన్ని డివైడ్ చేస్తారంటే ఈ 6 నోడ్స్ లో ఏం చేస్తారంటే 3 నోడ్స్ వచ్చేసి యూజర్స్ వదిలేస్తారు. అంటే డెవలపర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు లాగిన్ అవడానికి మాత్రము వాళ్ళు వచ్చేసి ఆ 3 నోడ్స్ మీద వర్క్ చేసుకుంటారు. తర్వాత ఏజెంట్స్కి వచ్చేసి ఒక 2 నోడ్స్ వదిలేస్తారు. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఆ 2 నోడ్స్ మీద రన్ అవుతాయి. ఆ ఏజెంట్స్ అన్ని ఆ 2 నోడ్స్ మీద రన్ అవుతాయి. ఇంకొక వేరే జాబ్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి ఇంకొక 2 నోడ్స్ మీద. ఇట్లా ఏం జరుగుతుంది, అది వర్క్ లోడ్ ని వీఆర్ డిఫరెన్షియేటింగ్ ఆర్ డివైడింగ్ ఇన్ బిట్వీన్ ద నోడ్స్. అంటే ఈ 2 నోడ్స్ వచ్చేసి ఏజెంట్స్ కి, ఈ 3 నోడ్స్ వచ్చేసి యూజర్స్ కి, బ్రౌజర్ ద్వారా వచ్చే యూజర్స్ కి ఇవి 3 ఇట్లాగా. సో వాటిల్లో ఇట్స్ ద వన్ ఆఫ్ ది పార్ట్. మీరు ఒకసారి చూసినట్లయితే నోడ్ టైప్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్, బ్యాచ్, బిగ్స్, కస్టమ్, రియల్ టైమ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నోడ్ టైప్స్. మీరు ఇటు గురించి వరి అవ్వాల్సిన పని లేదు, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. బ్యాక్గ్రౌండ్ లో ఎలా వర్క్ లోడ్ అనేది ఎలా షేర్ చేసుకుంటారని దాన్ని లోడ్ బ్యాలెన్సర్ అంటారు అనమాట. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ఎట్లా చేస్తారంటే సర్టైన్ అంటే నోడ్స్ ని డెడికేట్ చేసేస్తారు. ఈ నోడ్స్ వచ్చేసి డెవలపర్స్ కి ఇట్లా అవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్ వెన్ ఎవర్ వీఆర్ కాన్ఫిగరింగ్ ద సర్వర్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ఏజెంట్ నేమ్, మనం ఒక ఏజెంట్ నేమ్ ఇచ్చుకున్నాం అండ్ విచ్ టైప్ అంటే మనం ఏజెంట్ కదా బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇచ్చేసుకున్నాము. మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, బట్ ఐ ప్రొవైడెడ్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. అండ్ ప్యాటర్న్ కి వచ్చేసరికి పీరియాడిక్ అండ్ రికరింగ్ అండ్ స్టార్ట్అప్. ఓకే, సో మీరు డిఫరెంట్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ పీరియాడిక్ ఉందంటే ఇక్కడ నేను ఇంటర్వెల్ వచ్చేసి సెకండ్స్ లో ఇచ్చుకోవచ్చు. 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్. సో నా కేసు వచ్చేసి నాకు ఎవ్రీ 1 minute కి రన్ అవ్వాలనుకో ఐ విల్ గివ్ 60. లేదు 5 minutes కి ఒకసారి రన్ అవ్వాలంటే 600. రైట్, 600 సారీ 300. రైట్, 300 seconds ఇస్తే ఈ ఏజెంట్ ఏదైతే మనం ఇక్కడ ఏజెంట్ ఇస్తామో ఐ విల్ గివ్ వన్ ఏజెంట్ నేమ్, క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం, క్రియేట్ కేస్. ఓకే, క్రియేట్ కేస్ ఫ్రమ్ కస్ట్ టేబుల్. ఓకే, అంటే కస్టమర్ టేబుల్లో ఉండే
డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకొచ్చి వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఏజెంట్ ఎప్పుడు రన్ అవ్వాలి? 300 అంటే ఎవ్రీ 5 minutes ఒకసారి రన్ అవ్వాలి. ఇట్లా కాకుండా ఎవ్రీ 2 minutes ఒకసారి పెడుతున్నా. 2 minutes అంటే హౌ మెనీ సెకండ్స్? 120 seconds. ఓకే, ఎవ్రీ 120 seconds కి రన్ అవుతుంది. ఇక్కడ మోడ్ వచ్చేసరికి మనకి లెగసీ, అడ్వాన్స్డ్ అండ్ స్టాండర్డ్. ఓకే, వి విల్ నాట్ యూజ్ ద లెగసీ, ఇట్ ఈస్ డిప్రికేటెడ్. ఓకే, ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, డిప్రికేటెడ్ రూల్స్ కెనాట్ బి యూజ్డ్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనం జస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసమే కదా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద అడ్వాన్స్డ్ ఏజెంట్ యాజ్ ఎగ్జాంపుల్. అడ్వాన్స్డ్ ఏజెంట్ ని ఎట్లా చేస్తాం? అడ్వాన్స్డ్ ఏజెంట్ ఏం చేస్తుంది? జస్ట్ ఆ డేటా టేబుల్కి వెళ్ళి డేటా తీసుకొచ్చి ఆ డేటాను ప్రాసెస్ చేసేస్తుంది. ఇంకా కేటగిరైజ్డ్ వచ్చేసి ఇది మన ఇష్టము, అన్కేటగరైజ్డ్ వదిలేసినా ఇబ్బంది లేదు, వీటన్నిటి వదిలేయాల్సిన పని లేదు. ఇది ఎనేబుల్డ్ అంటే ఎందుకంటే ఈ ఏజెంట్ రన్ అవుతుందా లేదా అనే దాని గురించి. ప్రస్తుతానికి ఐఎమ్ డిజేబులింగ్ దిస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఏజెంట్ ఫర్ నౌ. ఓకే, సో ఇది ఒక ఏజెంట్ పేరు. ఈ ఏజెంట్ పేరు, ఏజెంట్ రన్ అయిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్ వన్ యాక్టివిటీ. ఇట్ నీడ్స్ టు ఎగ్జిక్యూట్ వన్ యాక్టివిటీ. ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే వీఆర్ గోయింగ్ టు సే ఈ ఏజెంట్ ఎప్పుడైతే ఎవ్రీ 2 minutes కి ఈ ఏజెంట్ వేకప్ అయ్యి ఈ క్లాస్ లో ఉండే ఈ యాక్టివిటీని రన్ చేయాలి. ఈ యాక్టివిటీలో మనం ఏ లాజిక్ అయితే రాస్తామో ఆ లాజిక్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో నౌ లెట్స్ సీ మన రిక్వైర్మెంట్. ఒక రిక్వైర్మెంట్ ఏం తీసుకుందామంటే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ ఎండ్ మీరు ఏంటంటే ఏదైనా డేటా టేబుల్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకొచ్చి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే వేరే సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకొచ్చి వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలన్నా ఎలా చేస్తారనేది. వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో మనకి మన రిక్వైర్మెంట్ ఏంటిది? వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్? గెట్ ద డేటా ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఇది వరాకిల్ అవ్వచ్చు, వరాకిల్ టేబుల్ అవ్వచ్చు, లేదా ఎస్క్యూఎల్ అవ్వచ్చు, పోస్ట్ జిఆర్ఏ. పోస్ట్ జిఆర్ఏ అనేది మన ఇంటర్నల్. ఓకే, సో ఏ టేబుల్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఏం జరిగాయి? గెట్ ద డేటా ఫ్రమ్ కస్టమర్ టేబుల్ ఆర్ గెట్ ద డేటా ఆర్ రికార్డ్స్. ఓకే, సో ఆ పర్టికులర్ టేబుల్లో, ఈ టేబుల్లో కస్టమర్ టేబుల్లో ఉండే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ తీసుకురండి. తీసుకొచ్చి దెన్ క్రియేట్ ద వర్క్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ రికార్డ్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అసైన్ ద కేస్ టు రెస్పెక్టివ్ టీమ్ మెంబర్ ఆర్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇఫ్ యూజర్ opens is work list or work basket, display newly created case under is WLWB. Okay, this is the expected criteria. సో బిజినెస్ మీకు మీరు రియల్ టైంలోకి వెళ్ళేసరికి మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఎట్నే ఉంటాయండి, ఇలాగే ఇచ్చేసి ఉంటారు. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఉంటుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటిది అనేది. సో ఇదే రిక్వైర్మెంట్ అనుకోండి. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రిక్వైర్మెంట్ అచీవ్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? గెట్ ద డేటా ఆర్ రికార్డ్స్ ఫ్రమ్ ది కస్టమర్ టేబుల్. ఓకే, ఇంకొక పాయింట్ ఏం చేయొచ్చు అంటే, ఇంకొక పాయింట్ ఇక్కడే కంటిన్యూగా రాస్తున్నా. This process needs to be done for every 2 minutes. Okay,
ఆర్ ఎట్లయినా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. ఓకేనా, ఎవ్రీ 1 day మార్నింగ్ 4 AM. ఓకే, ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ వన్ రిక్వైర్మెంట్. అంటే ఈ పాయింట్ ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటాం, ఈ రిక్వైర్మెంట్ లో ఈ పాయింట్. ఓకే, ఇది గెట్ ద డేటా ఆర్ రికార్డ్స్ ఫ్రమ్ ది కస్టమర్ టేబుల్. దిస్ ప్రాసెస్ నీడ్స్ టు బి డన్ ఫర్ ఎవ్రీ 2 minutes, ఎవ్రీ 1 day మార్నింగ్ 4 AM ఎగ్జిక్యూట్ కావాలి. నాకు ఫస్ట్ ఏం అర్థమైపోయింది, ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ రిక్వైర్డ్ రూల్స్, ఏమేమి రిక్వైర్డ్ రూల్స్ కావాలి అనేది చెప్పి నేను రాసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఏం కావాలి నాకు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఐ వాంట్ ఒక ఏజెంట్ కావాలి. ఏజెంట్ ఏం జరగాలి, నీడ్స్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ఎవ్రీ 2 minutes. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏజెంట్, ఎవ్రీ 2 minutes కి ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఐ విల్ గో విత్ అడ్వాన్స్డ్. ఓకే, సో ఇట్లాగండి మీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా, ఏ రిక్వైర్మెంట్ అయినా మీరు ఫస్ట్ ఓకే ఈ ఫంక్షనాలిటీ ఇది చేయాలంటే నాకు ఏం కావాలి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇది ఏజెంట్ అంటే, ఏజెంట్ లోపల ఏం ఎగ్జిక్యూట్ చేయగలవు, కంపల్సరీ ఏజెంట్ అంటే ఏజెంట్ యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, కంపల్సరీ మీరు ఏ ఏజెంట్ అయినా, అది అడ్వాన్స్డ్ కానీ స్టాండర్డ్ కానీ ఏదైనా సరే, వీ హ్యావ్ టు రన్ ద యాక్టివిటీ. సో ఐ నీడ్ ఏజెంట్ యాక్టివిటీ. టూ రూల్స్ వచ్చాయి, ఏజెంట్ యాక్టివిటీ. సో ఏజెంట్ యాక్టివిటీ వచ్చింది. ఈ యాక్టివిటీలో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, గెట్ ద డేటా ఫ్రమ్ దిస్ కస్టమర్ టేబుల్. సో లాజిక్ రాయాలి. సో డేటా తీసుకురావాలంటే మనకి ఏం కావాలి, ఒక టేబుల్ నుంచి, ఒక డేటా టేబుల్ నుంచి డేటా తీసుకురావాలంటే ఏం కావాలి మనకి, విచ్ మెథడ్ జనరల్లీ విల్ యూజ్ ఇన్ పెగా, విచ్ మెథడ్, which method will use to fetch the data from a data table? I so quiet. Okay, that's fine. Okay, so we have to use the obj browse method. obj browse లేదా RDB list. సో మల్టిపుల్ రికార్డ్స్ కదా, సో obj browse లేదా RDB మెథడ్, RDB లిస్ట్. సో ఈ రెండు వాడతాం. ఈ రెండు వాడిన తర్వాత డేటా తీసుకొస్తాం. డేటా తీసుకొచ్చిన తర్వాత ఏం జరగాలి, లాజిక్ టు క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్. సో వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాట్ ఈస్ ద మెథడ్స్, వాట్ మెథడ్స్ డూ వీ హ్యావ్ ఇన్ పెగా టు క్రియేట్ ద వర్క్ ఆబ్జెక్ట్? యాడ్ వర్క్. వాయిస్ కట్ అవుతుంది సార్. వన్ సెకండ్. నాకు అసలు మధ్యలో ఒకసారి కట్ అయిపోయి మళ్ళీ వస్తుంది, అట్లా వస్తుంది. ఓకే, సో ఇట్స్ క్లియర్ నౌ విష్ణు. హలో వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా విష్ణు? హలో 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 రేష్మా వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది రాఘవ్. ఓకే, రేష్మాదేవి వినిపించింది. రవళి గారు వినిపిస్తుందా మీకు? Yes, Raghav. ఓకే, విష్ణు కెన్ యూ చెక్ యువర్ ఆడియో వన్స్? ఓకే ఓకే యా ఫైన్. ఓకే, వినిపిస్తుంది ఇప్పుడు, మళ్ళీ వినిపించింది. ఓకే ఫైన్. ఓకే, సో ఓకే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వాట్ ఆర్ ద మెథడ్స్ డూ వీ హ్యావ్ ఇన్ పెగా అంటే యాడ్ వర్క్ మెథడ్ ఫ్రమ్ యాక్టివిటీ. ఇదంతా కూడా యాక్టివిటీలో రాయాలి కదా, మన లాజిక్ అంతా ఎక్కడ ఏజెంట్ యాక్టివిటీలో రాయాలి. ఒక యాక్టివిటీ నుంచి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ వర్క్ ఆబ్జెక్ట్, ఓకే, యాడ్ వర్క్ మెథడ్ వీ హ్యావ్ టు యూస్. సో యాడ్ వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ వర్క్ ఆబ్జెక్ట్ ని రెస్పెక్టివ్ యూజర్ కి లేదా రెస్పెక్టివ్ టీమ్ కి మనం అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే ఏం జరగాలి, మనం ఒక్కొక్క టేబుల్లో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన రికార్డ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రికార్డ్స్ లో సమ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అయితే అసైన్ టు ద విష్ణు, కంట్రీ ఈక్వల్ టు యూకే అయితే అసైన్ టు సమ్ ఎక్స్ పర్సన్, కంట్రీ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అయితే అసైన్ టు సమ్, ఇట్లా
ఇటువంటి లాజిక్ రాయాలి. అటువంటి లాజిక్ రాయాలంటే ఎక్కడ రాయాలంటే డెసిషన్ టేబుల్లో రాయాలి. డెసిషన్ టేబుల్లో రాయాలి. టేబుల్ ఏం చేస్తుందో టేబుల్కి మనము కంట్రీ నేమ్ ఇన్పుట్ ఇస్తామో ఇట్ విల్ రిటర్న్ ద రెస్పెక్టివ్ పర్సన్ నేమ్. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th వన్ వచ్చేసి డిస్ప్లే ద వర్క్ లిస్ట్ అండ్ వర్క్ బాస్కెట్. మనకి ఎట్లాగో ఒకసారి ఎండ్ యూజర్ పోర్టల్లోకి వెళ్ళినట్లయితే ఎండ్ యూజర్ పోర్టల్లో మనకి డిఫాల్ట్ గా వర్క్ లిస్ట్ నాట్ దిస్ వన్. సో ఒకసారి ఎండ్ యూజర్ పోర్టల్కి వెళ్తే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వర్క్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఆల్ ద వర్క్ ఐటమ్స్. ఓకేనా, ఇది ఒక రిక్వైర్మెంట్. ఇట్లాగే చూపిస్తారు. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమడుగుతారంటే చేంజ్ ద కాలమ్ నేమ్స్, నాకు ఇవి కాలమ్ నేమ్స్ వేరే కావాలి అని చెప్పేసి. సో ఈ కస్టమైజేషన్ అంతా కూడా మనం ఇంతకుముందు ఈ వర్క్ లిస్ట్ ఎలా కస్టమైజేషన్ చేస్తారో చూపించాను. ఓకే, సో ఇప్పుడు మన బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీ హ్యావ్ టు క్రియేట్ ద వర్క్ ఆబ్జెక్ట్. is default work list or work basket grid view. Okay, clear? So now I am creating the agent. ఈ రూల్స్ నాకు అవసరం అని చెప్పేసి ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్వైర్మెంట్ ని నేను ఇంప్లిమెంట్ చేయడం కోసంగా నా అనాలిసిస్ లో I analyzed this particular requirement completely and identified that I need all these rules. Okay, ఈ రూల్స్ ఎట్లా వాడాలి ఏంటిది అనేది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏజెంట్ క్రియేట్ చేసాం. సో ఏజెంట్ యాక్టివిటీ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, జస్ట్ క్లాస్ ఒకటి తీసుకుందాం ఏజెంట్ యాక్టివిటీ కోసం. ఓకే, వన్ డాష్ మన వర్క్ క్లాస్ లోనే పెట్టుకుందాం. ఓకేనా, వర్క్ డాష్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో లోన్. సో ఒక యాక్టివిటీ క్రియేట్ చేద్దాం. సో ఎగ్జిస్టింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? సో క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్. ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో క్రియేట్ అండ్ ఓపెన్ యాక్టివిటీ, క్రియేట్ అండ్ ఓపెన్. సో ఫస్ట్ స్టెప్ నాకేం జరగాలి? యాక్టివిటీలో ఓబీజే బ్రౌజ్ జరగాలి. ఓకే, డేటా టేబుల్ నుంచి డేటా తీసుకురావాలి. ఏ డేటా టేబుల్లోకి వెళ్ళాలి నేను? ఫస్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, ఏదైనా ఒక యాక్టివిటీ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి పేజ్ న్యూ ఒకటి పెట్టుకోండి అని చెప్తున్నా. రైట్, పేజ్ న్యూ అండ్ పేజ్ రిమూవ్. నేను కొత్త పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. పేజ్ న్యూ మనం ఎప్పుడైతే ఇస్తామో అంటే కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాం అంటే వీ హ్యావ్ టు డిఫైన్ దట్ ఇన్ ద పేజ్ అండ్ క్లాసెస్. న్యూ వర్క్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాను నేను. ఓకే, ఇది ఇక్కడ స్టెప్ పేజ్ లో ఏది ఇచ్చినా సరే ఇట్ షుడ్ బి ఇన్ ద పేజెస్ అండ్ క్లాసెస్. సో ఈ క్లాస్ ఇచ్చేసాను నేను. సో దీనికి నేను కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ అని ఇచ్చుకుంటాను. నేను మళ్ళీ చెప్తాను కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ ఎందుకు ఇస్తున్నానా అని. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ వీ నీడ్ టు రిమూవ్ దిస్. రైట్, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి. సో విచ్ మెథడ్? పేజ్ రిమూవ్. ఓకే, న్యూ వర్క్ ఆబ్జెక్ట్ స్టెప్ పేజ్. ఇప్పుడు వీ హ్యావ్ టు రైట్ అవర్ లాజిక్. ఫస్ట్ వచ్చేసి మనము కస్టమర్ టేబుల్కి వెళ్ళేసి మనం డేటా తీసుకురావాలి. మనకు కస్టమర్ టేబుల్ ఉందా లేదా అంటే ఒకసారి డేటా టేబుల్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము కస్టమర్ టేబుల్. సో దీని లోపల క్లిక్ చేస్తే మనకి రికార్డ్స్లోకి వెళ్ళండి. we have 4 records ఉన్నాయి. ఓకే, అంటే ఈ యాక్టివిటీ ఎప్పుడు రన్ అయినా ఈ టేబుల్కి వెళ్ళి ఈ టేబుల్లో ఉండే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫెచ్ చేసి 4 రికార్డులు ఉన్నాయి కాబట్టి 4 వర్క్ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ వాట్ అవర్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ నేను ఈ టేబుల్కి వెళ్ళి ఈ డేటా తీసుకురావాలంటే ఏ మెథడ్? ఇఫ్ ఐ నీడ్ టు బ్రౌజ్ మల్టిపుల్ రికార్డ్స్, సింగిల్ రికార్డ్ అయితే ఓబీజే ఓపెన్ లేదా ఓపెన్ బై హ్యాండ్ లో. ఇప్పుడు నేను మల్టిపుల్ రికార్డ్స్ ఫెచ్ చేయాలి. మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఐ హావ్ టు గో విత్ ఓబీజే బ్రౌజ్ మెథడ్. ఓబీజే డాష్ ఓబీజే బ్రౌజ్ మెథడ్. సో ఈ బ్రౌజ్ మెథడ్ మనం రాసేటప్పుడు దీని లోపల ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి? ఓకే, సో ఇదేం అడుగుతుందంటే ఈ పేజ్ నేమ్ అంటే ఏంటిదంటే మనం
నేను బ్రౌజ్ చేసిన రికార్డ్స్ ఏ పేజ్ మీద అయితే మనం పెట్టాలనుకుంటామో ఆ పేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, మనం న్యూ పేజ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, లెట్ us గివ్ ద సేమ్ పేజ్ నేమ్ హియర్. ఓకే, నెక్స్ట్ అంటే మనకు వచ్చిన మనం బ్రౌజ్ చేసిన రికార్డ్స్ అన్ని కూడా ఈ పేజ్ మీద ఉంటాయి. ఓకేనా, తర్వాత ఓబీజే క్లాస్ అంటే మనము ఏ టేబుల్ నుంచి అయితే డేటా తేవాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క క్లాస్ వీ హ్యావ్ టు గివ్ హియర్. సో మన టేబుల్ ఇది కదా, ఈ టేబుల్ క్లాస్ ఏంటిది, దిస్ ఇస్ ద క్లాస్. కరెక్ట్, ఈ క్లాస్ నేమ్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఒకసారి మీరు కూడా ఇట్లా కాపీ పేస్ట్ చేసుకునేటప్పుడు స్పేసెస్ వస్తుంటాయండి, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఇంకా మ్యాక్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఈ టేబుల్లో ఒకవేళ 10,000 రికార్డులు ఉన్నాయనుకో, 10,000 రికార్డులు ఉన్నాయనుకో, నా బ్రౌజ్ చేసినప్పుడు 10,000 ఫెచ్ చేస్తుంది. అట్లా అవద్దు, నాకు 2 రికార్డ్సే కావాలనుకో, సో 2 అని మెన్షన్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు 4 ఉన్నాయి కదా, ఆ 4లో ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రమే బ్రౌజ్ అవుతాయి, అంటే 2 కేసులు క్రియేట్ అవుతాయి. 4 కావాలనుకుంటే నేను ఎంటీ వదిలేసాను అనుకో, 4 ఫెచ్ అవుతాయి. లేదు 3 కావాలంటే 3 ఇచ్చేసుకుంటా. ఓకే, ఇంకా ఈ టేబుల్లో మనకి PZINS కీ లేదు కాబట్టి మనము ఈ చెక్ బాక్స్ ని డిజేబుల్ చేసేసుకుంటాం. ఓకే, సో నేను ఇంక ఇక్కడ ఏం మార్చట్లేదు, జస్ట్ సేవ్ దిస్. అదేవిధంగా ఈ స్టెప్ పేజ్ లో ఇది కూడా ఇవ్వండి. ఓకే, ఓబీజే బ్రౌజ్ కి జస్ట్ ఈ పేజ్ డిలీట్ అవ్వకూడదు కదా, అప్పుడే కామెంట్ చేస్తున్నా, లాస్ట్ లో ఎనేబుల్ చేద్దాం అది పేజ్ రిమూవ్. ఓకే, సేవ్ దిస్. ఇప్పుడు జస్ట్ నేను ఇంకా వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ రాయలేదు, జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆ టేబుల్ నుంచి డేటా బ్రౌజ్ చేస్తున్నా. బ్రౌజ్ చేసిన తర్వాత డేటా ఎక్కడ ఉంటుందో చూడండి ఒకసారి. సో రన్ ట్రేసర్ ఆన్ చేశాను. ఓకే, రన్ ఇట్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి ట్రేసర్లోకి వెళ్తే ట్రేసర్ పాస్ చేశాను. మనకు బ్రౌజ్ అయిన రికార్డ్స్ ఏ పేజ్ మీద ఉంటాయని చెప్పాను, న్యూ WO పేజ్ మీద ఉంటుందని చెప్పా. ఒకసారి ఈ పేజ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఒక పాపప్ వస్తుంది, దాంట్లో మనం ఎన్ని రికార్డ్స్ ఫెచ్ చేయమన్నాం, 2నా 3నా? 3 తెమ్మనింది. 3 కదా ఇచ్చింది. Yes. 3 రైట్. సో ఒకసారి మనం కానీ ఇక్కడికి వెళ్ళినట్లయితే చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఫెచ్ చేసింది, 3. అంటే టోటల్ రిజల్ట్ కౌంట్ వచ్చేసి మీరు ఇది చూసుకుంటే చాలు, ఈ కౌంట్ 3. అండ్ దెన్ కిందికి వచ్చేసరికి మీకు PX రిజల్ట్స్ ఆఫ్ 1 ఇది వచ్చేసి ఫస్ట్ రికార్డు, ఆ టేబుల్ నుంచి తెచ్చిన డేటానే ఇది. ఓకేనా, ఫస్ట్ రికార్డు మీరు టేబుల్తో ఒకసారి కంపేర్ చేసుకోండి. రేష్మా అనే రికార్డు ఉంది, ఆల్ 6s. ఓకే, రేష్మా ఇది కూడా ఫస్ట్ ఐడి ఆల్ 6. నెక్స్ట్ విష్ణు అనే రికార్డ్ వచ్చింది, నెక్స్ట్ విష్ణు వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆల్ 9s. ఇంకో రికార్డ్ ఏదో ఫెచ్ చేసింది, శ్వేత అనే రికార్డ్ని ఫెచ్ చేసింది. శ్వేతకు వచ్చేసి ఆల్ 8s ఉన్నాయి. ఓకే, అంటే ఇవి లాస్ట్ 3 రికార్డ్స్ ఫెచ్ చేసేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 4 రికార్డ్స్ మనకు అన్ని రికార్డ్స్ వచ్చేసాయి. సో ఈ స్ట్రక్చర్ ప్రకారంగా ఎప్పుడైతే ఈ ట్రేసర్ లో మీరు చూసారు కదా, మన డేటా మనకు ఫెచ్ అయిన డేటా ఎక్కడున్నట్టు, న్యూ WO డాట్ PX రిజల్ట్స్, రైట్? కరెక్టా? సో ఈ PX రిజల్ట్స్ ఆఫ్ 1, 2, 3 ఉన్నాయి. సో ప్రాపర్టీ ఇన్సైడ్ ద ప్రాపర్టీ మనం వాటిని ఏమంటాం, Page. ఎంబెడెడ్ ప్రాపర్టీస్. సో ఎంబెడెడ్ ప్రాపర్టీస్ ని మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆడ 3 రికార్డ్స్ ఉన్నాయి మనకి, రైట్? ఈ 3 రికార్డ్స్ ని మనం 3 రికార్డ్స్ కి 3 కేసులు క్రియేట్ చేయాలి. సో 3 రికార్డ్స్ కి 3 కేసులు క్రియేట్ చేయాలంటే 3 రికార్డ్స్ లూప్ తిరగాలి, అవునా? సో మనకి ఇప్పుడు వచ్చిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి లూప్ తిరగాలంటే మనకి ఇప్పుడు అది వచ్చిన రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి, డాట్ PX రిజల్ట్స్, రైట్? PX రిజల్ట్స్. ఓకేనా, ఇది కామన్ స్టాండర్డ్. మీరు ఏ అప్లికేషన్ పోయినా, ఏ కంపెనీకి పోయినా, ఏ పెగా అప్లికేషన్ పోయినా లాజిక్ ఇట్లాగే రాస్తారు. ఓకేనా,
సో మన రికార్డ్స్ ఇప్పుడు ఈ పేజ్ మీద కదా ఉండేది, new.wo.px రిజల్ట్స్. మీరు చూసినట్లయితే ట్రేసర్ లో new.wo.px రిజల్ట్స్ ఈ 1 2 వదిలేయండి మీరు, అదే పేజ్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే దీని మీద ఉండే రిజల్ట్స్ నాకు 3 ఉన్నాయి కాబట్టి 3 సార్లు తిరగాలి. 3 సార్లు తిరగాలంటే నేను లూప్ ఎనేబుల్ చేస్తున్నా ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్. ఓకే, మీరు ఇంకేం మార్చొద్దు, జస్ట్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నాకు వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్ 3 సార్లు లూప్ తిరుగుతుంది కదా. 3 సార్లు లూప్ తిరిగేటప్పుడు ఏం జరగాలి? 3 సార్లు నాకు ఏదైతే క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ అనే లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అంటే దీని లోపల జరగాలి. 3.1 లో జరగాలి, రైట్? 3.1 లో నా లాజిక్ రాస్తా. 3.1 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ జరగాలి. సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేస్తే యాడ్ చైల్డ్ అంటది. యాడ్ చైల్డ్ లో మీకు 3.1 క్రియేట్ అయింది. ఇక్కడ 4 క్రియేట్ అవ్వలేదు, చూసారా? 3.1 అయింది. నేను ఇంకొకటి యాడ్ చేస్తాను అనుకో 3.2 అవుతుంది. ఓకే, 3.2. సో ఇట్లా పైన ఇప్పుడు నాకు లూప్ తిరుగుతా ఉన్నా. లూప్ తిప్పేటప్పుడు మనకి స్టాండర్డ్ గా పెగాలోకి వచ్చేసరికి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసంగా, అంటే యాక్టివిటీ నుంచి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే 3 రూల్స్, 3 యాక్టివిటీస్ మనం డిఫాల్ట్ గా కాల్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఏంటి అంటే, హౌ విల్ యూ కాల్ వన్ యాక్టివిటీ ఫ్రమ్ అనదర్ యాక్టివిటీ? ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేయడం కోసం విచ్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ పెగా? Parameter. No. సో మనకి సారీ కాల్ మెథడ్, యా, కాల్ ఆర్ బ్రాంచ్. ఓకే, కాల్ మెథడ్ లేదా బ్రాంచ్ మెథడ్ వాడాలి ఇప్పుడు. ఓకేనా? సో మనకి ఇక్కడ వచ్చేసి పెగా వాడు డిఫాల్ట్ గా మనం ఏదైనా సరే మాన్యువల్ గా అంటే యాక్టివిటీ నుంచి ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనము 3 యాక్టివిటీస్ ని కాల్ చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ వర్క్ పేజ్ ఒక యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి యాడ్ వర్క్, ఇది ఒక యాక్టివిటీ ఒకటి. ఇంకొకటి వచ్చేసి కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ఇవి 3 కూడా పెగా అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్టివిటీస్ అండి. ఈ 3 కూడా పెగా అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్టివిటీస్. ఈ 3 యాక్టివిటీస్ ని మన కరెంట్ యాక్టివిటీస్ ని కాల్ చేసుకొని మనం జస్ట్ ఏం చేస్తామంటే పారామీటర్స్ పాస్ చేస్తాం. పారామీటర్స్ పాస్ చేసినప్పుడు మనం ఇచ్చిన పారామీటర్స్ కి ఏం చేస్తుంది అంటే ఒక వర్క్ పేజ్ క్రియేట్ చేసుకొని ఆ వర్క్ పేజ్ మీద ఉండే డేటాకి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ అయిన వర్క్ ఆబ్జెక్ట్ ని డేటా టేబుల్లో కమిట్ చేస్తుంది. క్లియరా? అందువల్ల ఈ 3 యాక్టివిటీస్ ఇది సేమ్ ఆర్డర్, ఇదే ఆర్డర్ లో మనం కాల్ చేస్తాం. సో ఇప్పుడు మన యాక్టివిటీలోకి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు 3.1 స్టెప్ లో ఫస్ట్ మనకి ఏంటిది? కాల్. ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేయాలి కదా. ఇప్పుడు మన ఏ యాక్టివిటీ? క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్స్ అనే యాక్టివిటీ నుంచి ఐఎమ్ కాలింగ్ దిస్ వన్. సో ఈ యాక్టివిటీస్ జనరల్ గా వర్క్ క్లాస్ లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా అదర్ క్లాస్ లో ఉండే యాక్టివిటీస్ ని మనం కరెంట్ క్లాస్ లోకి పిలుచుకుంటున్నాం, కాల్ చేస్తున్నాము అంటే వాటిని ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ నేమ్ ఇవ్వండి. వర్క్ డాష్ అంటే వర్క్ డాష్ క్రియేట్ వర్క్, డౌన్ యారో క్లిక్ చేయండి, క్రియేట్ వర్క్ పేజ్. ఇది యాక్టివిటీ వచ్చింది చూడండి. సో నేను ఇక్కడే ఈ క్లాస్ లో ఉండే ఈ యాక్టివిటీని కాల్ చేస్తున్నాను. సో మీరు అదే విధంగా ఎప్పుడైనా సరే వేరే క్లాస్ లో ఉండే యాక్టివిటీస్ ని ఈ క్లాస్ లోకి మన కరెంట్ క్లాస్ లో కాల్ చేయాలంటే కాల్ మెథడ్ దెన్ ఆ క్లాస్ నేము డాష్ డాట్ ఇచ్చేస్తే ఆ ఏవైతే వర్క్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆస్క్ ఫర్ ది పారామీటర్స్. సో ఇక్కడ వచ్చేసి మన క్లాస్ నేమ్ అడుగుతుంది. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ అంటే మన ఫ్లో, అంటే మన వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసంగా మన ఫ్లో వచ్చేసి ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ క్లాస్ నేమ్ వీ హ్యావ్ టు గివ్. మన వర్క్ ఆబ్జెక్ట్ క్లాస్ ఎక్కడుంది? డాష్ లోన్స్ లో కదా, లోన్స్ నే కదా మన ఫ్లో ఉండేది. సో అది జస్ట్ ఇచ్చేసాను. అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఏమి మార్చాల్సిన పని లేదు. ఓకే,
సో ఫ్లో టైప్ వచ్చేసి py స్టార్ట్ కేస్ ఇవ్వండి. ఓకే, పారామీటర్స్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఈ వర్క్ పేజ్ ని మనము ఒకవేళ మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను కానీ మనం మార్చుకోవాలి అనుకుంటే మళ్ళీ చెప్తాను. ఇది ప్రస్తుతానికి ఇట్లయితే వర్క్ పేజ్లోనే వదిలేయండి. ఓకే, వర్క్ పేజ్ అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ కంటెంట్ నౌ ద కేస్ ఈస్ క్రియేటింగ్. ఓకే, 3 కేసులు క్రియేట్ అవ్వాలి ఫస్ట్ అల్టిమేట్ గా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంటిది మనం కాల్ చేయాల్సింది? కాల్ వర్క్ డాష్ డాట్ యాడ్ వర్క్, యాడ్ వర్క్. ఓకే, సో దీనికి కూడా py వర్క్ పేజ్ ని ఇన్పుట్ పారామీటర్ ఇస్తున్నా. పాస్ కరెంట్ పారామీటర్ పేజ్. నేను ఇంకేం పాస్ చేయట్లే, ఇక్కడ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తా. ఈ పాస్ కరెంట్ పారామీటర్ పేజ్ అంటే ఏం జరుగుతుందంటే నీకు పారామీటర్ పేజ్ మీద ఏవైతే ఇన్పుట్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే పేజ్ ఇచ్చామో ఆ పేజ్ ని ఇన్పుట్ గా తీసుకొని వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం ఏం క్రియేట్ చేయాలి? ఇంకొక యాక్టివిటీ ఏం కాల్ చేయాలి? కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్. కాల్ వర్క్ డాష్ డాట్ కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇక్కడ కూడా py వర్క్ పేజ్ ఇవ్వండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఏం చేయాల్సిన పని లేదు. పేజెస్ మస్ట్ బి డిఫైన్డ్. ఇది ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పిన, ఈ పేజ్ అండ్ క్లాసెస్ లో మనం ఈ py వర్క్ పేజ్ ఏదైతే ఉందో అది డిఫైన్ చేయలేదు కాబట్టి ఈ ఎర్రర్ వస్తా ఉంది. సో గో టు దిస్ వన్ డాష్ లోన్స్. ఓకే, సేవ్ చేయండి, ఎర్రర్ ఎగిరిపోతుంది. ఓకే, క్లియర్. సో ప్రస్తుతానికి మన దగ్గర వర్క్ ఆబ్జెక్ట్ లాస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఏముంది? 1019 1020 ఉంది లాస్ట్ది. ఓకే, అప్డేట్ 1020 ఉంది లాస్ట్ది. సో ఇప్పుడు మనం ఏజెంట్ ఒక యాక్టివిటీని ఉపయోగించి రన్ చేసుకొని ఒకసారి కేసు. నేను ఇంకా ఏజెంట్ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ నా యాక్టివిటీలో నేను ఏం చేస్తున్నా అంటే లాజిక్ రాసుకుంటున్నా. ఓకేనా, నా లాజిక్ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా నాకు అది కావాలి. ఓకే, సో 3 రికార్డ్స్ కదా, 3 కేసెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ గో హియర్. ఒకసారి యాక్టివిటీ మన లాజిక్ వర్క్ అయితే ఆ యాక్టివిటీని తీసుకెళ్లి ఆ ఏజెంట్ లో ప్లగ్-ఇన్ చేసేస్తాం అంతే. సో ఇది క్లియర్ చేస్తున్నా. ప్లే, దెన్ గో టు దిస్, రన్ ఇట్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఏం జరిగి ఉండాలి? మనకి 3 వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయి ఉండాలి. సో ఓబీజే బ్రౌజ్ వెళ్ళలేదు, లూప్ లోకి వెళ్ళా. 1 సెకండ్, మనం సేవ్ చేసామా దాన్ని? సేవ్ చేశాను దీన్ని. ఓకే, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. న్యూ WO ఉన్నాయి రిజల్ట్స్. సెకండ్ PX రిజల్ట్స్. న్యూ వర్క్ ఆబ్జెక్ట్ PX రిజల్ట్స్ కరెక్ట్. ఇది ఎందుకు లూప్ తిరగట్లేదు? రీచ్ ఎంబెడెడ్ పేజ్ ట్రేసర్లో ఎర్రర్ రావట్లేదు. ఇది క్రియేట్ అవుతా ఉంది. 3.1కి అసలు వెళ్ళట్లేదు. కరెక్టా? ఒక్కోసారి ఇట్లా చేస్తుంది. ఒక నిమిషము.
సారీ, లాగ్ ఆఫ్ అయి లాగిన్ అవుతున్నా క్విక్ గా. పాస్వర్డ్ ఇస్ రూల్స్. ఓకే, ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. రన్. సో రికార్డ్స్ తెస్తుంది కదా. ట్రేసర్ and run it. I believe it is going fine now. Yeah, it went fine. Okay. ఒక్కోసారి అట్లా సర్వర్ ఏదైనా కంటెక్స్ట్ మిస్ అయిపోయింది అనుకో, తీసుకోదన్నమాట. ఓకే, క్లియర్ నో. యాక్టివిటీ అనేది అయిపోయింది. ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో 3 times లూప్ జరిగి ఉంటుంది. ఇక్కడ చూడు, పిఎక్స్ రిజల్ట్స్ ఆఫ్ 3 దగ్గర ఎండ్ అయిపోయింది. 3 ఇక్కడ ఎండ్ అయింది, మధ్యలో ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఈ ట్రేసర్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇదిగో 1 స్టార్ట్ అయింది లూపింగ్. ఓకే, లోపలికి వెళ్ళిపోయేసి ఫస్ట్ ఏం జరిగింది, కాల్ క్రియేట్ వర్క్ పేజ్ జరిగింది. ఓకే, సో 3.1 స్టార్ట్ అయింది. ఈ 3.1 పైన ఎక్కడో ఎండ్ అయిపోయి ఉంటుంది. మీరు చూసినట్లయితే 3.1 మళ్ళీ ఎండ్ అయి ఉండాలి. ఒకసారి చూడండి, ఇదే స్టెప్స్ లో చూసుకుంటా వస్తే సో ఇక్కడ 3.1 ఇది ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, స్టెప్ ఎండ్. నెక్స్ట్ 3.2 బిగిన్. 3.2 ఏంటిది, యాడ్ వర్క్. సో యాడ్ వర్క్ లోకి వెళ్తే మళ్ళీ 3.2 అక్కడ బిగిన్ అయింది. సో ఎక్కడ ఎండ్ అయింది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఎండ్ అయింది. 3.2 ఎక్కడ అయింది, స్టెప్ ఎండ్, యాడ్ వర్క్ ఎండ్ అయింది. నెక్స్ట్ కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్ స్టార్ట్ అయింది. సో ఇట్లా మీరు అంటే 3 times ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చామో ఇవన్నీ కూడా ఒక్కొక్క రూల్ 3 times ఎగ్జిక్యూట్ అయి ఉంటాయి. సో మీరు ఒకసారి వెళ్ళినట్లయితే కొత్త కేసులు ఏమైనా క్రియేట్ అయ్యాయో చూద్దాం ఒకసారి. సో 3 cases నీడ్స్ టు బి క్రియేటెడ్. ఒక్క నిమిషం, ఎగ్జిక్యూట్ అవ్వలేదా? మనకి సో కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లో కేస్ ఐడీస్ కనిపిస్తాయి. ఇక్కడ ఏ కేసు క్రియేట్ అయింది, న్యూ పేజ్, ఏదేది యాడ్ వర్క్ 3.2 కదా, 3.3 రైట్. 3.3 ఎండింగ్కి వెళ్తే లేకపోతే ఇదే చూద్దాం. కంట్రోల్ F, కమిట్ విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ ఒకటి అయింది. సో వాట్ ఈస్ ద PYID హియర్? కంట్రోల్ F, PYID. సో why not PYID? Why no PYID? సో ఒక్క నిమిషం, బహుశా ఇది పారామీటర్స్ ఏం లేదు కదా, అందువల్ల అది చేయట్లేదు. పాస్ కరెంట్ పారామీటర్ పేజ్. Let's disable this. I'm re-executing this. 1 second. Okay, go and see now. Still it is not created. Ooh. I think I have another activity. Same logic. If we see this, oh, okay, that's what I did a mistake. Okay.
సో సేమ్ లాజిక్ ఇక్కడ మీరు చూసినా గానీ ఇది ఒక టెస్ట్ యాక్టివిటీ, ఇక్కడ py వర్క్ పేజ్ అడిషనల్ గా ఇచ్చాము. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్. సార్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. Why it is not recurring the cases? One second, let me execute this test rule. Yeah, it is creating the cases. So basically, I actively ఏం చేసామంటే just we wrote the logic, how to fetch the data, and how we are going to create the cases for that particular data which we are fetching from the customer table. So same logic మనం ఇక్కడ ఏదైతే రాసానో సేమ్ లాజిక్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పేజ్ న్యూ చేశాను, రికార్డ్స్, అండ్ దెన్ బ్రౌజ్ చేసాం డేటా. ఇక్కడ 3 రికార్డ్స్, ఇక్కడ కూడా 3 రికార్డ్స్ పెట్టింది. ఓకే, సేమ్ క్లాస్ నేమ్ ఆల్సో సేమ్ మన కస్టమర్ టేబుల్. ఓకే, అన్ని రికార్డ్స్ ఫెచ్ చేసుకొని ఇక్కడ కూడా లూప్ తిప్పాము. సో వన్స్ ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్, అంటే పేజ్ లోపల పేజ్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి పేజ్ లోపల అంటే రికార్డ్స్ అనేది ఒక పేజీ, పిఎక్స్ రిజల్ట్స్ అనేది ఒక పేజ్. సో పేజ్ లోపల పేజ్ కాబట్టి 3 రికార్డ్స్. ఈ 3 రికార్డ్స్కి ఏం చేస్తున్నాం అంటే 3 టైమ్స్ లూప్ తిరుగుతున్నాం. అంటే ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 వచ్చేసి 3 టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ప్రతి ఒక్క రికార్డుకి ఒక కేసు క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ అయ్యి చూడండి ఒకసారి. 1021, 1022, 1023 3 కేసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఈ యాక్టివిటీలో ఏదో మిస్ చేసాం మనం. సో దట్స్ వాట్ ఇట్ ఇస్ నాట్ క్రియేటింగ్. ఓకే, otherwise I think యాడ్ వర్క్ కవర్ కి సో కనిమిషన్ think so that is the issue. ఓకే, స్కిప్ క్రియేట్ వచ్చేసి న్యూ హార్నెస్ మనకు అవసరం లేదు. సరే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. సేవ్ చేశాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. పీవై స్టార్ట్ కేస్ ఇచ్చా కదా, దాని దగ్గర ఇష్యూ అది. సో నౌ అవర్ యాక్టివిటీ ఆల్సో వర్కింగ్ ఫైన్. It needs to be create 3 cases again. So 1024, 25 and 26. If 3 cases created. Okay, that means this particular activity is వర్కింగ్ ఫైన్. సో వర్కింగ్ ఫైన్ ఉంటే సో మనం ఏం చేయాలి, దీన్ని చెక్ ఇన్ చేసేసుకొని ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసేయండి. సో యాక్టివిటీ వర్క్ అవుతుందంటే మన లాజిక్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో వన్స్ మన లాజిక్ ప్రాపర్ గా వర్క్ అయినప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి, ఏజెంట్ లోకి ఇన్క్లూడ్ చేయాలి. సో ఏజెంట్ ఉంచాను, డిలీట్ చేసాను. నాకు రిఫ్రెష్ చేసినప్పుడు పోయి ఉండొచ్చు బహుశా, చూద్దాం. లెట్ మీ సీ. లేదు. ఓకే, లెట్ us create the agent. Right click, create. POA loans. Create loan cases. Okay, so every
2 minutes పెడుతున్నా 120 అండ్ ఏజెంట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కి మారుస్తున్నా, పీరియాడిక్ కానీ ఉంచాను. ఇమీడియట్ గా నేను ఎనేబుల్ చేయట్లేదు. కమ్ టు దిస్ క్లాస్ నేమ్, మన ఏజెంట్ యాక్టివిటీ ఎక్కడైతే ఉందో ఆ క్లాస్ నేమ్ వీ హ్యావ్ టు గివ్ అన్నమాట. ఓకే, డాష్ లోన్స్. ఒకసారి డౌన్ యారో క్లిక్ చేస్తే మన క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్స్, రైట్? సెలెక్ట్ దిస్. ఓకే, సో ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇప్పుడు దీన్ని కానీ మనం ఎనేబుల్ చేసి చెక్ ఇన్ చేసినట్లయితే ఓకే, సో ఏజెంట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ ఏజెంట్. ఇప్పుడు ఇవి ఎట్లాగా ఏంటిది మనం చూసుకోవాలనుకుంటే ఒకసారి మనం అడ్మిన్ స్టూడియోలోకి వెళ్తే అడ్మిన్ స్టూడియో ఏజెంట్స్, మన ఏజెంట్ వచ్చేసి మనం ఏదైతే ఏజెంట్ క్రియేట్ చేసామో దట్ ఏజెంట్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఏ ఏజెంట్ అయినా మనకి అది యాక్చువల్లీ థ్రెడ్ క్రియేట్ అవ్వాలి, దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ ఏజెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుంది ఏందనేది వీ కెన్ సీ. ఒకవేళ ఆ పర్టికులర్ ఏజెంట్ ని మనం ట్రేస్ చేయాలనుకో ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని చెక్ చేసుకొని ఇక్కడ ట్రేసర్ ఆప్షన్. ఇంతకుముందు ఏం జరిగేదంటే పెగా 8 కంటే ముందు కూడా మనకి ఎస్ఎంఏ అని చెప్పేసి ఒక కాన్ఫిగరేషన్ ఉండేది. సో ఎస్ఎంఏ సో అప్పుడు ఇంతకుముందు ఏంటంటే పెగా 8 లో అడ్మిన్ స్టూడియో లేదు, సో ఎస్ఎంఏ ఉండేది. ఈ ఎస్ఎంఏ లోనే మనం ఏదైనా ఏజెంట్స్ ని స్టాప్ చేయాలన్నా కానీ, ఏజెంట్స్ స్టార్ట్ చేయాలన్నా కానీ, లిజనర్స్ ఏమైనా మానిటర్ చేయాలన్నా, లేకపోతే మన సిస్టమ్ లో ఎన్ని నోట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఒక్కో దాని కాన్ఫిగరేషన్ ఏంటిది ఏందనేది మొత్తం మనం చూసేది ఎక్కడంటే ఈ ఎస్ఎంఏ లోనే మనం చూడగలిగే వాళ్ళం. ఓకే, ఎస్ఎంఏ ద్వారా మనం ట్రేసర్ ని ట్రేస్ చేసేవాళ్ళం. ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ అడ్మిన్ స్టూడియోలోకి వచ్చేసి ఆ పర్టికులర్ ఏజెంట్ ని ఎనేబుల్ చేసుకొని ఈ ట్రేస్ నౌ అని క్లిక్ చేసుకుంటే ఇది ఫైన్. ట్రేస్ నెక్స్ట్ రన్ అన్నాం అనుకో, ఒకవేళ కరెంట్ రన్ మిస్ అయినా నెక్స్ట్ ఇమీడియట్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ట్రేసర్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఒకసారి మన ట్రేసర్ వచ్చిందేమో చూద్దాము. మన ట్రేసర్ నేమ్ బిఓఏ కదా, లేదా క్రియేట్ కేస్ ట్రేసర్ ఏజెంట్ నేమ్, సారీ క్రియేట్ పిఎంఎఫ్ఎం ఐడి, ఇది వేరే వాళ్ళది, మనది ఇంకా రాలేదు ఇక్కడికి. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ అన్నమాట. ఓకే, క్రియేట్ లోన్ కేసు ఇదిగో వచ్చింది చూడండి ఇక్కడ. ఇదేనా మన ఏజెంట్ పేరు? సార్ మీరు మనం చూసినట్లయితే క్రియేట్ లోన్ కేసు బిఓఐ లోన్స్, ఇదే కదా మన రూల్ సెట్. ఓకే, సార్ మనం ఓపెన్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి, ఇదిగా వచ్చింది. ఓకేనా? సో ఇంకా అది బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది అంటే కేసులు క్రియేట్ చేసుకుంటా ఉంటుంది. ఇంకా దాని పని ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎవ్రీ 2 minutes ఒకసారి ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది అడ్వాన్స్డ్ ఏజెంట్. స్టాండర్డ్ ఏజెంట్ వచ్చేసి వెరీ సింపుల్. అది ఎట్లా అంటే మనం ఇదే ప్రాసెస్ అంతా సేమ్, అయితే దాంట్లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఐటమ్ అని తీసుకొని క్యూ చేస్తాము. సో ఒక యాక్టివిటీలో ఏదైనా ఒక ఏజెంట్ ని తీసుకొని ఏదైనా ఒక రికార్డ్ తీసుకొని ఆ రికార్డ్ ని క్యూ చేస్తే ఆ క్యూని వచ్చేసి మన ఏజెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ యాక్టివిటీ, 1 second. So I'll write quickly one activity. Okay, so if you see here, first వచ్చేసి ఒక ఐటమ్ ని క్యూ చేయాలి. ఓకే, సో టేక్ ఎనీ యాక్టివిటీ. యాక్టివిటీస్ ఆర్ బిలాంగ్స్ టు టెక్నికల్ కేటగిరీ. యాక్టివిటీ స్టాండర్డ్ ఏజెంట్ టెస్ట్. ఓకే, యాక్టివిటీ పేరు ఇది క్రియేట్ చేశాను. జస్ట్ ఎట్లా స్టాండర్డ్ ఏజెంట్ ఎట్లా చెప్పాను నేను, ఇఫ్ వి క్యూ ఎనీ ఐటమ్, ఏదైనా ఒక ఐటమ్ మనం క్యూ చేసామంటే ఆ క్యూని ఈ స్టాండర్డ్ ఏజెంట్స్ ప్రాసెస్ చేస్తాయి. అయితే మనం ఐటమ్ ని క్యూ ఎట్లా చేయాలి, ఏదైనా ఒక వర్క్ ఐటమ్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా క్యూ చేయాలంటే మనకు వచ్చేసి పెగాలో వచ్చేసి క్యూ ఫర్ ఏజెంట్ అనే ఒక మెథడ్ ఉంది. ఇది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. హౌ విల్ యూ క్యూ ద వర్క్ ఐటమ్స్, విచ్ మెథడ్ విల్ యూజ్ అంటే క్యూ ఫర్ ఏజెంట్ అని ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ వాడినట్లయితే
ఇది అడుగుతుంది ఏజెంట్ రూల్ సెట్. మన రూల్ సెట్ ఏంటిది? బిఓఏ లోన్స్. ఓకే, నెక్స్ట్ మన ఏజెంట్ పేరు ఏంటిది? ఏజెంట్ మనం ఇంకా క్రియేట్ చేసామా? క్రియేట్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి ఏజెంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ప్రాసెస్ క్యూ ఐటమ్. ఓకే, దిస్ ఈస్ అవర్ ఏజెంట్ నేమ్. ఓకే, ప్రాసెస్ క్యూ ఐటమ్ అని, సారీ ఇది కాపీ చేసి. సో ప్రాసెస్ క్యూ ఐటమ్ అన్నాను. దీన్ని వచ్చేసి మనము పీరియాడిక్ ఎవ్రీ 2 minutes పెడుతున్నా దీన్ని కూడా, లేదా ఎవ్రీ 1 minute పెడదాం. సో 60 seconds. దీన్ని వచ్చేసి స్టాండర్డ్ ఏజెంట్ గా నుంచా. సో నా క్లాస్ వచ్చేసి పైన ఏ క్లాస్ అయితే ఇచ్చామో లేదా ఈ క్లాస్ ఇచ్చుకుంటున్నా, ఈ క్లాస్ ఇచ్చుకుంటున్నా. వర్క్ లోన్స్ అని ఇచ్చుకో, ప్రాబ్లం లేదు. సో లోన్స్ ఇచ్చుకోవచ్చు లేదా క్లాస్ గ్రూప్ అని ఇచ్చుకోవచ్చు. ఒకసారి డౌన్ యారో కొడితే ఇక్కడ నేను జస్ట్ సెండ్ శాంపుల్ ఈమెయిల్ ఇచ్చుకుంటున్నా నేను. ఓకే, సెండ్ శాంపుల్ ఈమెయిల్. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆ సెండ్ శాంపుల్ ఈమెయిల్లో ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అయ్యి వెళ్ళిపోతుంది బ్యాక్ ఎండ్ లో. అంటే క్యూను ప్రాసెస్ చేసేటప్పుడు అది ఒకటి జరుగుతుంది. జస్ట్ అదే ఏజెంట్ మనం అడ్వాన్స్డ్కి ఎట్లా చేసామో ఇక్కడ అదే, బట్ ఏంటంటే ఇక్కడ మనం కొన్ని ఐటమ్స్ ని క్యూ చేస్తున్నాం. ఆ క్యూ చేయడం కోసం వి యూజ్డ్ ద మెథడ్ ఆఫ్ క్యూ ఫర్ ఏజెంట్ మెథడ్. సో ఇది ఇంకా నేను ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేయకుండా ఇట్ విల్ నాట్ ట్రిగ్గర్. సో వీ హ్యావ్ ద ఏజెంట్ నేమ్ ప్రాసెస్ క్యూ ఐటమ్. ఆ ఏజెంట్ నేమ్ ఏడుస్తాం. ఇందాక చెప్పా కదా, ఏదన్నా ఎర్రర్ వస్తే ఎన్నిసార్లు ట్రిగ్గర్ అవ్వాలి అంటే 3 సార్లు. 1 time అటెంప్, ఒకసారి ఎర్రర్ వచ్చిందా మళ్ళీ క్యూ అవుతుంది. 2 పెట్టామా 2 సార్లు ఎర్రర్ వస్తే 2 సార్లు ఇది అవుతుంది. ఒకవేళ 3 సార్లు ఇచ్చాం 3 సార్లు ఫెయిల్ అయింది అనుకో, ప్రాసెస్ చేయలేకపోయింది అనుకో, బ్రోకన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది కేసు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 3. మాక్సిమం ఏజ్ ఫర్ ప్రాసెసింగ్ 0 అంటే ఇమీడియట్ గా ప్రాసెస్ అవ్వమని చెప్తున్నా. ఏం చేయలేదు, జస్ట్ అంటే ఇక్కడ నేను క్యూ చేస్తున్నా, జస్ట్ ఏజెంట్ ఇచ్చేసాము. సో ఇప్పుడు ఇది ఎక్కడో దగ్గర నేను క్యూ చేయాలి కదా. క్యూ చేయాలంటే వాట్ ఐ కెన్ డూ ఈస్, నేను మన ఫ్లోలో ఒక దగ్గర నుంచి దాన్ని ట్రిగ్గర్ చేద్దాం. ఫ్లోలో ట్రిగ్గర్ చేస్తే రివ్యూ ఫ్లో ఉంది కదా. సో రివ్యూ ఫ్లో ఒకటి తీసుకున్నాము. రివ్యూ ఫ్లో, గో టు దిస్ రివ్యూ ఫ్లో కానీ లేకపోతే మన వ్యాలిడేట్ ఫ్లోలో ఎక్కడైనా సరే ఒక యూటిలిటీ ఇచ్చుకొని దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. యూటిలిటీ షేప్ ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద ఫ్లో, ఓకే, వి విల్ యూజ్ ద యూటిలిటీ షేప్ అన్నమాట. సో జస్ట్ దీని నుంచి దీనికి ఒక లింక్ ఇవ్వండి. ఓకే, దీని లోపల మన యాక్టివిటీ నేమ్ ఇవ్వాలి. వాట్ ఈస్ అవర్ యాక్టివిటీ? స్టాండర్డ్ టెస్ట్, స్టాండర్డ్ ఏజెంట్ టెస్ట్, రైట్? సో ఇచ్చాము. సో యూటిలిటీ టైప్ ఒక ఫ్లోలో యూటిలిటీ షేప్ లో మనం ఒక యాక్టివిటీని ఇస్తున్నామంటే ఆ యాక్టివిటీ టైప్ కంపల్సరీ యూటిలిటీ అయి ఉండాలి. ఓకేనా? సో యాక్టివిటీ టైప్ యూటిలిటీకి ఇచ్చామా? యాక్టివిటీ టైప్ ఎక్కడ మారుస్తాం? సెక్యూరిటీ ట్యాబ్ లో. సెక్యూరిటీ ట్యాబ్ యాక్టివిటీ టైప్ వచ్చేసి యూటిలిటీకి మార్చుకోవాలి. యూటిలిటీ షేప్ లో కాల్ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా డిక్లేర్ ట్రిగ్గర్ లో కాల్ చేసేటప్పుడు ట్రిగ్గర్ అని పెట్టుకోవాలి యాక్టివిటీ టైప్. ఓకే, సో జస్ట్ ఏం చేద్దామంటే మర్చిపోయాం, ఫ్లో ఒకసారి మన ఏజెంట్ ను కూడా ఇచ్చేయాలి కదా. స్టార్ట్ చేస్తున్న ఏజెంట్ ను కూడా. ఓకే, ఇదొకటి. అండ్ క్యూ, ఆటో క్యూ మేనేజ్మెంట్. ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఫస్ట్ టైం ప్రాసెస్ చేయలేకపోతే ఆ కేసుని మళ్ళీ క్యూ చేస్తుంది అనమాట. మనం ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చాం అన్ని అటెంప్ట్స్, అందువల్ల దీన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నాం. ఓకే, చెక్ ఇన్ అయిపోయిందా? ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మన ఫ్లోని ట్రిగ్గర్ చేద్దాం. అంటే ఐటమ్ క్యూ చేయాలంటే ఫ్లోలోనే రావాలి కదా. ఇక్కడికి వస్తే ఐటమ్ క్యూ అవుతుంది. ఏదైతే మనం లాగ్ మెసేజ్ ఇచ్చామో అది క్యూ అవుతుంది. జస్ట్ డూ దిస్, న్యూ అప్లై లోన్. అప్లై లోన్
Sorry. Just case create చేస్తున్నా నేను. Submit. So 10027, which is assigned to some other user. Review user 1 కి assign అయ్యింది. So I'll log in with that user. 10027, right? Review user 1 కి assign అయింది. Okay, open it. Just click on submit. Submit చేసిన తర్వాత ఫైన్. ఓకే, ఒకసారి మనం కానీ టేబుల్లోకి వెళ్ళి చూసుకుంటే, టేబుల్లో మీరు చూసినట్లయితే క్యూ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. PRSysQ అని, PR_sys_Q అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లోకి అన్ని క్యూడ్ వర్క్ ఐటమ్స్ వచ్చేసి ఉండాలి. దిస్ ఇస్ ద టేబుల్ నేమ్. ఓకే, దీంట్లో వ్యూ డేటా చూసినట్లయితే ఆల్ రోస్ చూడండి, మన వర్క్ ఐటమ్ వచ్చేసింది. BOA లోన్సే కదా మనది, మన అప్లికేషన్ సంబంధించే కదా ఇది. సో ఒక వర్క్ ఐటమ్ ఇక్కడ ఈ క్యూకి వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం అటెంప్ట్స్ 3 times ఉంది. ఓకే, ఎన్నిసార్లు ట్రై చేస్తే ఇది తగ్గిపోతుంది. ఓకే, మ్యాక్సిమం అటెంప్ట్స్ 3 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇక్కడ క్యాప్చర్ అయిపోయి వన్స్ 3 attempts అయిపోగానే ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, ఏదైనా ఒక అటెంప్ట్ కానీ సక్సెస్ అయితే ఈ రికార్డ్ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. అట్లా 3 times ట్రై చేస్తుంది. 3 times కూడా ఫెయిల్ అయితే ఓకే, బ్రోకన్ ప్రాసెస్ అని చెప్పేసి ఆ టేబుల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఒకవేళ మీరు ఇదే టేబుల్ మీరు చూసినట్లయితే ఏమైనా ఐటమ్స్ కానీ, ఏమన్నా వర్క్ ఐటమ్స్ కానీ ఏమైనా డిలే ఉన్నాయనుకో, ఏమైనా లాక్లో ఉన్నాయనుకో, ఎవరైనా డిలే అయి ఉన్నా, ఏమన్నా ప్రాసెస్ అవ్వకుండా అవి కావాలంటే ఈ టేబుల్లో చూసుకోవచ్చు మీరు. PRSysDelayedQ, క్యూ ఏదైనా డిలే ఉంటే, లేదు ఏమైనా లాక్, ఎవరైనా వర్క్ ఆబ్జెక్ట్స్ వేరే వాళ్ళు ఎవరైనా లాక్ చేస్తున్నారు, లాక్ చేసిన వర్క్ ఆబ్జెక్ట్స్ అని ఈ టేబుల్లో చూడొచ్చు. PRSys లాక్స్. సో ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లాక్స్. ఒకసారి ఇది ఒకసారి చూద్దాము, ప్రాసెస్ అయిందేమో. PRSys queues, view all rows, which is not yet processed. Okay, so once it is processed, it is going to be deleted from here. So ఇది ఇక్కడ నుంచి ఎవరు ప్రాసెస్ చేస్తున్నారా అంటే, మనం క్రియేట్ చేసిన స్టాండర్డ్ ఏజెంట్ ఈస్ ప్రాసెసింగ్ దట్ పర్టికులర్ వర్క్ ఐటమ్. స్టాండర్డ్ ఏజెంట్ పని ఏంటిదయ్యా అంటే, మనం ఏదైతే స్టాండర్డ్ ఏజెంట్ ఇచ్చామో ఆ ఏజెంట్ పని ఏంటిదయ్యా అంటే, ఆ టేబుల్ను వాచ్ చేసుకుంటూ, అంటే మన ఇదిగో ఈ క్యూ ఇచ్చాం కదా, ఈ ఇక్కడ మనం క్యూ క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చాము రూల్ సెట్ నేమ్. ఈ రూల్ సెట్ నేమ్ మీద ఉండే వర్క్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేక్. ఇక్కడ ఏజెంట్ నేమ్ మనం చెప్తున్నాము, ఈ రూల్ సెట్ నేమ్ ఉండే వర్క్ ఐటమ్ ఏదైతే ఉందో, లేదా ఏ రికార్డ్ ఎంట్రీ అయితే ఉందో పలానా PRSysQ లో ఈ ఏజెంట్ మాత్రమే ప్రాసెస్ చేయాలి అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చేసాం. సో ఈ టేబుల్లో ఈ రికార్డ్ని ఎవరు ప్రాసెస్ చేయగలరంటే, ఓన్లీ దట్ పర్టికులర్ ఏజెంట్ కెన్ బి ప్రాసెస్డ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది బ్రోకన్ ప్రాసెస్కి వెళ్ళిపోయింది. బ్రోకన్ ప్రాసెస్ అంటే 3 attempts లో కూడా ఆ ఏజెంట్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ దట్ పర్టికులర్ రికార్డ్. అందువల్ల ఇట్ వెంట్ టు ద బ్రోకన్ ప్రాసెస్. ఓకే, సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకో, ప్రాసెస్ అసలు ఎక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. సో మనం రాసిన లాజిక్ లో
ఏదైతే లాజిక్ ఏమి ఇచ్చామో ఏజెంట్ కి సెండ్ ఈమెయిల్ I'll give another logic. So send sample email ఇచ్చాను. I'll remove that. I'll give some other logic. ఇది తీసేసి మనం క్రియేట్ కేస్ క్రియేషన్ ఇచ్చాం కదా, అది ఇద్దాం. టెస్ట్ ఇస్తున్నా. సో టెస్ట్ ఎగ్జిక్యూట్ జరిగి ఏం జరగాలని 3 వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి. ఆ వర్క్ ఐటమ్ వచ్చేసి బ్రోకన్ ప్రాసెస్కి వెళ్ళిపోయింది. సో బ్రోకన్ ప్రాసెస్ అన్ని కూడా ఒక వర్క్ బాస్కెట్ ఉంటాయి, ఒక ఏజెంట్ ఉంటుంది అనమాట. వాటన్నిటిని కూడా ఒక ఏజెంట్ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేస్తుంది. సో ఇఫ్ యూ టేక్ అనదర్ వన్, I will not take much time. In another few minutes we'll close this. Okay. Job submit. So ఏజెంట్ చెక్ ఇన్ చేసామా? యా, చెక్ ఇన్ చేయకుండా ఏజెంట్ వర్క్ అవుదండి. ఓకేనా? సో అది క్లియర్. మీరు ఎప్పుడైనా సరే లాజిక్ ప్రాసెస్ చేస్తున్నారంటే కంపల్సరీ ఆ ఏజెంట్ ని చెక్ ఇన్ చేయాలి. 1028 ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్. సబ్మిట్ చేయగానే ఆ వర్క్ ఐటమ్ ఏమవుతుందంటే క్యూలోకి వెళ్ళిపోతుంది. సో క్యూలోకి వెళ్ళిందంటే వీ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. వ్యూ ఆల్ రోస్. సో BY1 కొత్త రికార్డ్ వచ్చేసింది. సారీ, విచ్ వన్? దిస్ వన్. ఓకే, ఇది ఇందాక బ్రోకన్ ప్రాసెస్ కదా. సో ఇది ఈ రికార్డ్ వచ్చేసింది. లెట్ ఇట్ ప్రాసెస్డ్. 3 అటెంప్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మీరు ఈ రికార్డ్ చూసినట్లు ఫస్ట్ రికార్డు 3 అటెంప్ట్స్ 3 టైమ్స్ ఫెయిల్ అయింది. So I'm refreshing. This is also went to the broken process. Something is wrong in the logic. That's what it is not processing. Okay. So this is how like the process needs to be executed. Agent needs to be execute all the standard agent. Okay. Needs to be execute all the queued items in the table. Okay. So ఇవి అయితే Pega 8 లోకి వచ్చేసరికి we are not going to use this. Okay. మనము వీటినైతే Pega 8 లో మనము యూజ్ చేయము. వీటి బదులు మనం వచ్చేసి we are going to use job schedulers and queue processors. So these 2 rules are replacement for advanced and standard agents.